ఈ వీడియోలో మనం గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఆర్ ఓరల్ టెస్ట్కి ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. నాకు 3 యూపీఎస్సీ ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను మిమ్మల్ని గ్రూప్ 1 ఇంటర్వ్యూకి సరైన దిశలో నడిపించగలను అనుకుంటున్నాను. సో గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఫేజ్ అనేది థర్డ్ ఫేజ్. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ తర్వాత చివరి ఫేజ్ ఇది. గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంటర్వ్యూలో 75 మార్క్స్ క్యారీ చేస్తుంది. మనం యూపీఎస్సీతో కంపేర్ చేసుకుంటే ఈ 75 మార్క్స్ చాలా తక్కువ. బట్ ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి మన ఇప్పుడు సర్వీస్ని డిసైడ్ చేస్తాయి. మనం ఏ సర్వీస్కి వెళ్దాము. పర్టికులర్గా ఈ ఇయర్ మనం చూస్తే మన మెయిన్స్ అనేది అందరూ చాలా ఈజీగా రాయగలిగారు. సో దాని అర్థం ఏంటంటే మార్క్స్ అనేవి చాలా దగ్గరగా వచ్చి ఉంటాయి. కట్ ఆఫ్ క్లియర్ చేసినా సరే మార్క్స్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. సో పర్టికులర్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి చాలా క్రూషియల్ అవుతాయి మన ర్యాంకింగ్కి. సో బేస్డ్ ఆన్ ర్యాంక్స్ మనకి సర్వీసెస్ అలొకేట్ చేస్తారు కాబట్టి. సో అందువల్ల ఇంటర్వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఈ పర్టికులర్గా ఈ టైం. సో నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం తెలిసింది చెప్తే చాలు, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి చెప్పేస్తే చాలు, మనం ఏం స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది. కానీ అది చాలా తప్పు. ఇంటర్వ్యూకి కూడా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తాము. అలాంటి దాన్ని మనం ముందే ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ చేయగలుగుతాము. అది మన ఫైనల్గా ఇంటర్వ్యూ మార్క్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల యూపీఎస్సీలో అండ్ ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ దానికి స్పెసిఫిక్ ప్రిపరేషన్ అనేది చేయాలి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏపీపీఎస్సీ అనేది క్యాండిడేట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకోవడం ద్వారా మనం ఎలా ప్రిపేర్ అవ్వగలమో మనం చూద్దాం. సో జనరల్గా నోటిఫికేషన్లో ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ సిలబస్తో పాటు జనరల్గా ఇంటర్వ్యూ గురించి కూడా ఇవ్వాలి. బట్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో నేను చెక్ చేశాను, ఎక్కడ ఇంటర్వ్యూ గురించి ఏమీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. సో మనం ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్లో చూసినట్లయితే వాళ్ళు మెన్షన్ చేశారు ఇంటర్వ్యూలో క్యాండిడేట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనే దాని మీద. సో బేస్డ్ ఆన్ దట్ నోటిఫికేషన్ జనరల్గా మనం ఒక పబ్లిక్ సర్వెంట్ నుంచి గవర్నమెంట్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను యూపీఎస్సీ ఇచ్చిన పర్టికులర్ థింగ్స్ బేసిస్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాన్ని గైడ్ చేయాలనుకుంటున్నాను. సో యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేస్తుందంటే, ఫస్ట్ పాయింట్, ద క్యాండిడేట్ విల్ బీ ఇంటర్వ్యూడ్ బై అ బోర్డ్ who will have before them a record of the candidate's career. The candidate will be asked questions on matters of general interest. సో ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది. ఇంటర్వ్యూ బోర్డుతో మన ప్రొఫైల్ అంతా ఉంటుంది. సో ప్రొఫైల్ అంటే మన పేరు, మన పేరెంట్స్ చేసే జాబు, మన ఊరు, మన డిస్ట్రిక్ట్, మనం చదువుకున్న చదువు, మనం చేసే ఉద్యోగం, ఆల్రెడీ ఏమైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ రికార్డ్ బేసిస్ మీద ప్రైమరీగా దే ఫార్మ్ సమ్ క్వశ్చన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారనుకోండి. సో ఫస్ట్ వాళ్ళు గోదావరి అనగానే దే మే ఆస్క్ యూ అబౌట్ గోదావరి రివర్ ఆర్ పోలవరం ప్రాజెక్ట్ గురించి అడగచ్చు, లేకపోతే రివర్ ఇంటర్లింకింగ్ గురించి అడగచ్చు, ఎందుకంటే గోదావరి జిల్లాల్లో గోదావరి కృష్ణా ఇంటర్లింకింగ్ అనేది జరిగింది కాబట్టి. సపోజ్ మీరు వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి అనుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది బర్నింగ్ ఇష్యూ, వాళ్ళు అడగచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి.
రాయలసీమ గురించి అనుకోండి, రాయలసీమ గురించి అడగచ్చు. సో మన కెరీర్లో ఉన్న ఇష్యూస్ బేసిస్ మీదే వాళ్ళ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో మీరేం చేయాలంటే ఈ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి. జనరల్గా ఏమవుతుందంటే మనం ఈ ఇష్యూస్ గురించి సరిగ్గా ఫోకస్ చేయకపోతే ఫైనల్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళేమి స్పెసిఫిక్గా ప్రతి పర్టికులర్ పర్సన్కి ఒక క్వశ్చన్ పేపర్ సెట్ తయారు చేసుకుని రారు కదా. మీ ప్రొఫైల్ చూసి అప్పటికప్పుడు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలని అనుకుంటారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పలేకపోతే వాళ్ళ ఫీలింగ్ ఏమవుతుందంటే, సో ఈ పర్టికులర్ పర్సన్కి తన ప్రొఫైల్ గురించి కూడా పూర్తిగా తెలియదు, సో హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఆన్ నోయింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అనే ఫీలింగ్ వల్ల మనకి నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చి మన మీద తక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. సో ద ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలంటే, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మన ప్రొఫైల్ గురించి బాగా తెలుసుకోవాలి. సపోజ్ మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మన ఉద్యోగం సపోజ్ స్టేట్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అనుకోండి, బేసిక్స్ ఆఫ్ ట్రెజరీ డిపార్ట్మెంట్, అక్కడ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, మన హైరార్కీ ఏంటి, దీని గురించి వాళ్ళు అడగచ్చు. ఎడ్యుకేషన్ ఉందనుకోండి, మనం ఎడ్యుకేషన్ ఏ సిటీలో జరిగింది, సపోజ్ ఎడ్యుకేషన్ మనది గుంటూరులో జరిగింది అనుకోండి, సో దే మే ఆస్క్ యూ అబౌట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆర్ యువర్ విజయవాడ. సో మీ ప్రొఫైల్లో ఉండే ప్రతి వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ గురించి అక్కడ ఉండే ఆ ఏరియాకి సంబంధించిన టూరిస్ట్ ప్లేసెస్ కానీ, హిస్టారికల్ ప్లేసెస్ కానీ, రీసెంట్ ఇన్సిడెంట్స్ కానీ, వీటన్నిటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో ఈ పాయింట్ అర్థం అదే. వాళ్ళు మన కెరీర్ ఉండే రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు, అవి మనం ఆన్సర్ చేయగలగాలి. సో మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఈజ్ టు అసెస్ ద పర్సనల్ సూటబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ఎ కెరియర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ బై ఎ బోర్డ్ ఆఫ్ కాంపిటెంట్ అండ్ అన్బయాస్డ్ అబ్జర్వర్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్, మనకి ఇంటర్వ్యూ చేసే బోర్డ్ మెంబర్స్ అనేవాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 60 years అని ఉంటుంది ప్రతి మనిషికి ఆన్ అన్ యావరేజ్. ఒక 5 members ఉన్నారనుకోండి ఇంటర్వ్యూ బోర్డులో, 560s 300 years ఎక్స్పీరియన్స్ అనేది మన ఎదురుగుండా కూర్చుంటుంది. మనం ఆన్ అన్ యావరేజ్ మనది 30 years ఆఫ్ ఏజ్ అనుకోండి. సో 30 years ఆఫ్ ఏజ్ ఉన్న మనం 300 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫేస్ చేస్తున్నాం. సో వాళ్ళకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఉంది, లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అన్ని రకాలుగా మనకంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఎందుకు ఎంత చెప్తున్నానంటే, వాళ్ళ ముందు మనం ఏది బ్లఫ్ చేయకూడదు. బ్లఫ్ అంటే మన మెయిన్స్లో ఆన్సర్ రాస్తాం చూడండి, మనకు పర్టికులర్గా ఒక క్వశ్చన్ గురించి తెలియకపోతే అటు ఇటు అల్లేసి మొత్తానికి క్వశ్చన్ పేర్చుతాం అక్కడ. సో అలా ఉండకూడదు. ఇంటర్వ్యూ అనేది టు ద పాయింట్ ఉండాలి. మనం బ్లఫ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి మనకి నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంది. కాబట్టి బ్లఫ్ చేయకూడదు. మీరు తెలిసింది చెప్పాలి అంతే. తెలియంది ఐ డోంట్ నో అంతే. ఐ డోంట్ నో ఇస్ ద బెస్ట్ ఆన్సర్. తెలిస్తేనే చెప్పగలగాలి. ఓకే. సో అండ్ నెక్స్ట్, పర్సనల్ సూటబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ఎ పబ్లిక్ సర్వీస్. సో పర్సనల్ సూటబిలిటీ అంటే ఏంటి, మనం ఎలా ఈ పబ్లిక్ సర్వీస్ సూట్ అవుతామా లేదా అని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎలా టెస్ట్ చేస్తారు, మనం ఎథిక్స్లో చదువుకుంటాం ఆల్రెడీ. పబ్లిక్ సర్వీస్ అనే దానికి కొన్ని క్వాలిటీస్ కావాలి, కొన్ని వాల్యూస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, నాన్ పార్టిసన్షిప్, ఇంపార్షియాలిటీ, ఈ కంపాషన్, ఈ వాల్యూస్ అన్నీ కావాలి. సో మనం ఇచ్చే ఆన్సర్స్లో ఈ వాల్యూస్ అనేవి ఇంకల్కేట్ అయి ఉన్నాయా లేవా అనేదాన్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ కూడా అలాంటివి అడుగుతారు, టు టెస్ట్ వెదర్ వీ హ్యావ్ దీస్ వాల్యూస్ ఆర్ నాట్. సో మనం ఇచ్చే ప్రతి ఆన్సర్లోనూ మనం మల్టీ డైమెన్షనల్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే ఆన్సర్, సపోజ్ కేస్ స్టడీ అడిగారు అనుకోండి, ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు అని. సో మనం ఇచ్చే ఆన్సర్లో మనం
స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదో సింగిల్ ఆన్సర్ చెప్పకూడదు. ఆన్సర్లో మనం డిజేబుల్డ్ గురించి ఆలోచించగలగాలి, చిల్డ్రన్ గురించి ఆలోచించగలగాలి, ఉమెన్ గురించి ఆలోచించగలగాలి. సో ఇలా అన్ని డైమెన్షన్స్ ఇంక్లూడ్ చేయటం వల్ల మనకి కంపాషన్ ఇలాంటివి ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం చెప్పే ఆన్సర్స్లో వాల్యూస్ని అనేది ఇన్కల్కేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో పర్టికులర్గా. సో నెక్స్ట్ పాయింట్, మనకి జనరల్గా మనందరం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనందరికీ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి. ఒక ప్రతి వస్తువు మీద మనకు ఒక ఏదైనా ఇష్టం అని ఉంటుంది, లేకపోతే ఇష్టం లేకపోవటం అని ఉంటుంది. ప్రిజ్యూడిసెస్ ఉంటాయి కొన్ని విషయాల మీద. సో అది హ్యూమన్లీ కామన్. కానీ పబ్లిక్ సర్వీస్లో మన నుండి మ్యాక్సిమం పాసిబుల్ న్యూట్రాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకి ప్రిజ్యూడిసెస్ ఉండకూడదు, బయాసెస్ ఉండకూడదు, నెపోటిజం అనేది ఉండకూడదు. సో మనం ఇచ్చే ఆన్సర్స్లో కూడా ఇలాంటి ప్రిజ్యూడిసెస్ అనేవి కనపడకూడదు. మనం తీసుకునే ఏ డెసిషన్ ఆబ్జెక్టివ్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. సో వాళ్ళు టెస్ట్ చేస్తారు మనల్ని ఇంటర్వ్యూలో, మనల్ని ప్రొవోకేట్ చేయడానికి ట్రై చేస్తారు. మనకి ఎమోషనల్గా ఉండే కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళు పదే క్వశ్చన్ చేయొచ్చు. అలా క్వశ్చన్ చేసినప్పుడు మనం బ్యాలెన్స్ కోల్పోయి ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మనలో ఉండే ప్రిజ్యూడిసెస్, బయాసెస్, ఎమోషన్స్ అనేవి బయటికి తెలిసిపోతాయి. తెలుసుకున్నప్పుడు సో దట్ ఈస్ నాట్ ఎ సూటబుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్. సో దానివల్ల కూడా మార్కులు తగ్గే అవకాశం ఉంది. సో ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్లో మనం మన ప్రిజ్యూడిసెస్ని, ఎమోషన్స్ని ఎక్స్పోజ్ చేయకూడదు. ఈవెన్ ద బోర్డ్ మెంబర్స్ ట్రై టు ప్రొవోకేట్ us. అది ఇంపార్టెంట్ పాయింట్. So the next thing is, the interview or personality test is intended to judge the mental caliber of a candidate. In broad terms, this is really an assessment of not only intellectual qualities but also social traits and interests in current affairs. సో నెక్స్ట్ చూద్దాం. సో ఆ మెంటల్ క్యాలిబర్ అనేది ఎలా టెస్ట్ చేస్తారు, సమ్ క్వాలిటీస్ ఇచ్చారు అక్కడ, అవి చూద్దాం. సమ్ ఆఫ్ ది క్వాలిటీస్ టు బి జడ్జ్డ్ ఆర్ మెంటల్ అలర్ట్నెస్, critical powers of assimilation, clear and logical exposition, balance of judgment, variety and depth of interest, ability for social cohesion and leadership, intellectual and moral integrity. సో ఫస్ట్ థింగ్, మెంటల్ అలర్ట్నెస్. మనం ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు మనం సైకలాజికల్గా అలర్ట్గా ఉండాలి, మెంటల్గా అలర్ట్గా ఉండాలి. వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, సో క్వశ్చన్కి స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వగలగాలి. సో మనం మెయిన్స్లో రాసినట్టు ఆ క్వశ్చన్కి అరౌండ్ ఇష్యూస్ అన్నీ చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వాళ్ళు అడిగిన పాయింట్ డైరెక్ట్గా మనకు తెలిస్తే చెప్పాలి, లేకపోతే లేదు. సో అలా చెప్పలేకపోవటం వల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, ఐఎమ్ నాట్ మెంటల్లీ అలర్ట్ అని చెప్తున్నాం వాళ్ళకి. మనం మెంటల్గా అలర్ట్గా ఉంటే వాళ్ళు అడిగింది పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. సో ఆ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, క్లియర్ అండ్ లాజికల్ ఎక్స్పోజిషన్. సో మనం చెప్పే ఆన్సర్స్లో మనకు క్లారిటీ ఉండాలి. సపోజ్ ఫస్ట్ పర్సన్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, అంత గవర్నమెంటే రన్ చేయాలి, సపోజ్ కమ్యూనిజమే ఉండాలి, గవర్నమెంట్ రన్ చేయాలి, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక ఆన్సర్ చెప్పాం ఏదో క్వశ్చన్కి. బట్ ఫోర్త్ మెంబర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం వీ సపోర్ట్ కంప్లీట్ క్యాపిటలిజం. సో ఇలా కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ అనేది ఇవ్వకూడదు. ఎప్పుడు ఒకే స్టాండ్ మీద క్లియర్గా ఉండాలి. సో ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవ్వటం వల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, వీఆర్ నాట్ క్లియర్, మనం క్లియర్గా లేము, జస్ట్ మనం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆన్సర్ చెప్పేస్తాం తప్పితే మనకు ఒక పర్టికులర్ స్టాండ్ అనేది లేదని మనం చెప్తున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇందాక చెప్పినట్టే ప్రిజ్యూడిసెస్, బయాసెస్ ఏమీ లేకుండా జడ్జ్మెంట్ అనేది ఫ్యాక్ట్స్ బేసిస్ మీద తీసుకోగలగాలి, కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగే
కెపాసిటీ ఉండాలి. సో దాన్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు. బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ దే ఆస్క్, ఆన్సర్స్ వి గివ్, వాళ్ళు దాన్ని జడ్జ్ చేస్తారు. సో రిమైనింగ్ అండ్ వెరైటీ అండ్ డెప్త్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎబిలిటీ ఫర్ సోషల్ కొహెషన్ అండ్ లీడర్షిప్, ఇంటలెక్చువల్ అండ్ మోరల్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ నార్మల్ క్వాలిటీస్. సోషల్ కొహెషన్ అంటే మనం హౌ వెల్ వీ ట్రై టు inculcate the social values of our society. మన సొసైటీలో ఉండే వాల్యూస్ని ఎలా ఇన్కల్కేట్ చేసుకోగలుగుతున్నాము, ఎలా మనం సొసైటీతో కలిసి పనిచేయగలుగుతున్నాము అనేది వాళ్ళు చూడడానికి ట్రై చేస్తారు. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ క్వాలిటీస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పటికిప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ ఎలా తీసుకోవాలి అని అనుకోవద్దు. ఇవన్నీ మన దగ్గర ఆల్రెడీ క్వాలిటీస్ ఉన్నాయి. బట్ జస్ట్ మనం ప్రాక్టీస్ చేయగలగాలి. ప్రాక్టీస్ చేయాలంటే కాన్షియస్గా అనుకోవాలి, మెంటల్గా అలర్ట్గా ఉండాలని కాన్షియస్గా అనుకోవాలి. మనం ఒక మాట చెప్పేటప్పుడు, ఏదైనా ఎవరితోనో మాట్లాడేటప్పుడు మన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అనేది ఒక కాన్షియస్గా అనుకోండి ఇవాళ నుంచి. సో అది మనకి ఇంటర్వ్యూలో చాలా వరకు హెల్ప్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఇష్యూస్ మనం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.